రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. నామినేషన్ వేసేందుకు టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. చంద్రగిరి అభ్యర్థులు పులివర్తి నాని, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. తొలుత మోహిత్ రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్లారు. ఆయన బయటకు వస్తూ ఉండగా పులివర్తి నాని లోపలికి బయలుదేరారు. ఈ క్రమంలో మోహిత్ రెడ్డి వెనుక ఉన్న కొందరు వైసీపీ కార్యకర్తలు టీడీపీ జెండాలను కింద వేసి తొక్కేశారు. దీనిపై నాని తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. సమీపంలో మురుగు కాల్వ నిర్మాణానికి ఉంచిన కంకర రాళ్లను విసురుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నామినేషన్లో గందరగోళం చోటు చేసుకుంది. నామినేషన్లో వైసీపీలో రెడ్ల మధ్య వైరం మరోసారి బహిర్గతమైంది. డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, సూళ్లూరుపేట వైసీపీ పట్టణ అధ్యక్షులు కళత్తూర్ శేఖర్ రెడ్డిల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ రోజు నామినేషన్కు వెళ్తున్న సమయంలో ప్రచార రథంపైనే డీసీసీబీ చైర్మన్ పై కళత్తూర్ శేఖర్ రెడ్డి గొడవకు దిగారు. ఈ క్రమంలో సత్యనారాయణ రెడ్డిపై కళత్తూర్ శేఖర్ రెడ్డి చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయాయి. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు పులివెందుల పర్యటనకు వచ్చిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్లో ఆర్ఓ ఆఫీస్కు వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు స్థానిక సిఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ పులివెందుల నా ప్రాణం అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. అదే సమయంలో చంద్రబాబు కుట్రలను తీవ్రంగా ఎండగట్టారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఆమెకు మద్దతుగా నిలిచిన వివేకా కూతురు సునీతలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక అభిమానులు జనసందోహం మధ్య వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీవి ఆంజనేయులు వరుసగా మూడవసారి నామినేషన్ దాఖలు చేశారు. జీవి వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సుబ్బారావుకు నామినేషన్ పత్రాలను అందించారు. నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు.
ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్డీఏ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసే కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా నామినేషన్ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వేలాది మంది కార్యకర్తలకు, నాయకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అభిమానం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకు ఈరోజు ఇంత పెద్ద స్పందన, గతంలో ఎన్నడూ చూడనటువంటి స్పందన ఈరోజు ప్రజల్లో కనపడతా ఉంది. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన మీద వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఆనాడు చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజలకి మళ్ళీ గుర్తొస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేసిన చంద్రబాబు గారే 5 ఏళ్ల పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో 5% కూడా పూర్తి చేయలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి పాలన శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ నామినేషన్ను దాఖలు చేశారు. ఈ మేరకు రాజాంపట్నంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్తో పాటుగా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రాష్ట్ర అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని, ఒక్క అవకాశం ఇవ్వండి, రాజాంను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. ప్రత్తిపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొరివి వినయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన నియోజకవర్గంలో ప్రాంతాల సమస్యలపై అవగాహన తాగునీరు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే ప్రభుత్వాలకి కనీస అవసరం ప్రయత్నాలు ఇస్తున్నామని ఒక ఆయన ఏదో మేము ఇంకేదో సూపర్ అని ఒక ఆయన మట్టి సమస్యలు ఏమి ప్రాథమికంగా ప్రజలకి ఆహారం, నీరు, మంచి వాతావరణం, కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు, వాటితో పాటు విద్యా, వైద్యం, అన్నిటికీ మించి ఏంటంటే ఒక భద్రత, ఉపాధి కావాలి. ఇట్లాంటి అంశాల మీద బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క మాయలో పడిపోయింది. నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణలో భాగంగా మినిమం గవర్నెన్స్ మ్యాక్సిమం ప్రజలకు ప్రైవేటైజేషన్, అంటే గవర్నెన్స్ ని కుదించేసి ప్రైవేట్ వాళ్ళ చేతులకు అన్ని తీసుకెళ్ళిపోయారు. ఇది ఒక ఫార్ములా, దేశవ్యాప్తంగా నడిచిన ఫార్ములా మన దగ్గర ఎఫెక్టివ్గా నిర్వహిస్తాం. అందుకని ఈ రోజున ఎందుకు మంచినీళ్ళు రావట్లేదు, పంచాయతీలు బలహీనపడింది, మున్సిపాలిటీలు బలహీన,
ఆల్మోస్ట్ ఆల్ నారాయణ సెక్రటేరియట్ ఏర్పాటు చేసింది. ఎవరు కంట్రోల్ పనిచేయాలి? లోకల్ గవర్నమెంట్ కంట్రోల్ పనిచేయాలి. లోకల్ కంట్రోల్ అంటే ఎవరు? ప్రజలు ఉన్నటువంటి ప్రజలు. అంటే అది ఎగ్జిక్యూటివ్ అథారిటీ. స్థానిక ప్రభుత్వాలకి ఎగ్జిక్యూటివ్ అథారిటీ, వాళ్ళు పరిపాలనా విభాగంలో సహాయం. కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో మచిలీపట్నం రోడ్లు కిక్కిరిసిపోయాయి. ర్యాలీలో పెడన అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్తో పాటుగా పలువురు నేతలు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్కి అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నామినేషన్ల కార్యక్రమం ఈరోజు మచిలీపట్నంలో పెద్ద ఎత్తున మరి స్వచ్ఛందంగా ప్రజలు, అనేక మంది యువత, మహిళలు వచ్చి మరి ఆశీర్వదిస్తూ అడుగడుగున నీరాజనాలు పలుకుతూ దాదాపు 6 గంటల పైన మరి వాళ్ళందరూ కూడా ఊరేగించుకుంటూ కలెక్టరేట్ తీసుకురావడం జరిగింది. మరి పార్లమెంట్కి జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం సపోర్ట్తో మరి పోటీ చేస్తున్నటువంటి వల్లభనేని బాలశౌరి గారు గ్లాస్ గుర్తు పైన, అలాగే అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అటు జనసేన, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. ఆయనతో పాటుగా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి పెదడ తిలక్ నామినేషన్ కార్యక్రమంకు ఆయన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి రానున్నారని ఆ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీలో చేరేందుకై వచ్చిన యువతకు కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. 27వ తేదీ సాయంత్రం పట్టణంలో ప్రజాగళం బహిరంగ సభను నిర్వహించనున్నామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు పట్టణానికి విచ్చేస్తున్నారు. వారు వచ్చేటువంటి కార్యక్రమంలో జంక్షన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నియోజకవర్గ నలుమూలల నుంచి తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. వేలాది మందితో చంద్రబాబు నాయుడు గారి సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సందేశాన్ని ఈ నియోజకవర్గ నలుదిక్కుల వ్యాపింపజేసే ప్రయత్నం ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరం కలిసి పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుంది. 27వ తారీఖు 4 గంటలకు ఆత్మకూరు పట్టణంలో
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కాటసాని రామిరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డిలు నామినేషన్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగించడాన్ని వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. చంద్రబాబు నాయకత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా బనగానపల్లెలో వార్ వన్ సైడేనని, అద్భుతమైన మెజారిటీతో తాను విజయం సాధించబోతున్నానని బీసీ జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ కొనియాడారు. కృష్ణా జిల్లా పామారు వైసీపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ నామినేషన్ను దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీదేవికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజలందరూ మళ్లీ వైసీపీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు పామరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండోసారి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మీ అందరికీ మీ ద్వారా ఈ పామరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేశారు. 5 సంవత్సరాలు ప్రజాసేవ చేసే అవకాశం 2019 ఎన్నికల్లో నాకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం సంకల్పం ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే భావించారో దానికి అనుగుణంగానే ఈ 5 సంవత్సరాలు కూడా అడుగులేస్తూ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విధానం ఏదైతే ఉందో కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఏదైతే పరిపాలన అందించారో ఆ పరిపాలన అందించడంలో ఈ 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చిన పరిస్థితులన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, ప్రెస్, మీడియా వాళ్ళందరికీ ఈ మండుటెండలో నిలబడి మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ రోజున అనిల్ గారు తన నామినేషన్ దాఖలు పరిచారు. నేను మొట్టమొదటి నుంచి నమ్ముతున్నాను అనిల్ గారికి ఓటమంటూ ఉండదు, ఎక్కువ మెజార్టీ వస్తుంది. సో ఈసారి పామర్ నియోజకవర్గ ప్రజలందరూ అనిల్ గారికి ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుకుంటున్నాను. తర్వాత మంచివాడు, మీ అందరికీ అందుబాటులో ఉంటాడు. ఇప్పుడే చెప్పాడు కదా, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీతో పాటు కలిసి చేస్తాడు. ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ మండల రెవెన్యూ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానని, ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నామినేషన్లో ఈ జనసందడిని చూస్తూ ఉంటే విజయం ఖరారైపోయిందన్నారు బలసాని కిరణ్ కుమార్. నా మీద నమ్మకం ఉంచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. ఇక నియోజకవర్గంలో చిన్న సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ అధికారంలోకి రాగానే తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు అనగా 24 జనవరి
కార్యక్రమాన్ని చూస్తుంటే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వారు ఎంతో ప్రేమని ఆధారాలను చూపించారు. నా మీద ఎంతో ప్రేమతో వేలాది మందిగా తరలించారు. వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంత ప్రేమ చూపించారు నా యొక్క ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎప్పటికీ రుణపడతాను. వాళ్ళకి ఎప్పటికీ సేవ చేసుకుంటాను. వాళ్ళకి ఏ సమయంలో సరే ఆపద వచ్చినా సరే ఆ సమయంలో నేను వాళ్ళకి అండగా నిలబడతానని ఈ మీడియా ముఖ్యంగా తెలుపుకుంటాను. అలాగే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి బాపట్ల జిల్లా చీరాలలో కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య నామినేషన్ దాఖలు చేశారు. హస్తినాపురం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీదే విజయమని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని, ఓటరు దేవుళ్లు అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దావులూరు దొరబాబు నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య భారీ జనసందోహంతో నామినేషన్ వేసేందుకు ఆర్డీఓ కార్యాలయంకు చేరుకోనున్నారు. ఇక ముస్లిం మత పెద్దలతో కలిసి ఆయన ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంకు బయలుదేరారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు దొరబాబు. తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ను దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా తెనాలి ఐతానగర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడ దుష్టుని కలిపి లేకుండా చేయండి. చూపండి మీ దేనిదాసుడిని భద్రతాస్కాలకు అప్పగించుకొచ్చి ఆయన నాదెండ్ల మనోహర్ గారిని మీ హస్తాల్లో భద్రపరచమని గొప్ప కార్యం జరిగిందని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
పొన్నూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ధూళ్లిపాల నరేంద్ర కుమార్. తరువాత మాట్లాడిన ఆయన సీఎం జగన్ అవినీతి పాలన అంతం కావాలనే ఈ కూటమి ఏర్పాటైందని ఆయన తెలియజేశారు. 5 సంవత్సరాల జగన్ పాలనలో విధ్వంసం, దోపిడీ చూశామని తెలియజేశారు. సంక్షేమం పేరుతో పేదలను సీఎం జగన్ దోచుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ పాలనను అంతం చేసేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయ కేతనం ఎగురవేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నామినేషన్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలాగే నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావాలి అని చెప్పి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో విధ్వంసం మనం చూసాం, దోపిడీ చూసాం, అరాచకం చూసాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య గారు అడ్డగోలుగా ఈ నియోజకవర్గంలో ప్రజల సంపద దోపిడీ చేయడం జరిగింది. మేము పొన్నూరులో ప్రజా ఛార్జ్ షీట్ అని పెట్టాం. విజయవాడ నూతన సిటీ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ ఉదయం దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం సిపి మాట్లాడుతూ రాష్ట్రంలో సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచుతానని ఆయన తెలిపారు. महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कनकदुर्गां दापरदेवतां विग्रह प्रसादेन सकल कार्य विघ्नयता सिद्धिद्वारा मनस्थैर्य सिद्धिद्वारा सकल श्रेयो सुधा सृष्टि समस्त ఆత్మకూరులో ఆగిపోయిన అభివృద్ధి పనులు జరగాలన్నా, పరిశ్రమల ఏర్పాటు కావాలన్నా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాలని నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణంలో వీధుల్లో ప్రచార రథంపై పర్యటిస్తూ ప్రజలకు వాళ్ల మేనిఫెస్టోలను వివరించారు. మలేరియా రహిత సమాజాన్ని ఆవిష్కరించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిందిగా శ్రీకాకుళం జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ పిలుపునిచ్చారు.
గురువారం శ్రీకాకుళం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఆవరణలో ప్రపంచ మలేరియా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థల అధికారులు, ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు ఇప్పటి నుండే ముందస్తు ప్రణాళిక తయారు చేసేందుకు ఈ దినోత్సవం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. అంతకుముందు పట్నంలో మలేరియా అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు. ప్రతి శుక్రవారం దోమతెరలు వాడండి. వేపాకు పొగ, దోమల సెగ, వేపాకు పొగ. పరిసరాల పరిశుభ్రత వల్లనే దోమల నివారణ జరుగుతుంది. వాటర్ నిల్వలు కూడా ఉండకుండా ఉండడం వల్లనే మలేరియా నివారణ జరుగుతుంది. ప్రభుత్వం వారు ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ ప్రజల్లో అవగాహన ఉంటే తప్ప మలేరియాని పూర్తిగా నివారించలేము. మలేరియాతో పాటు డెంగ్యూ అనే ఇంకొక భయంకరమైన వ్యాధి ఉంది, అది కూడా దోమల వల్లే వస్తుంది. కాబట్టి దోమల నివారణ చాలా ముఖ్యమైనది. చాలా చర్యలు తీసుకుంటున్నాము. మేము ముఖ్యంగా ఫ్రైడే డ్రైడేను విడిగా పాటిస్తున్నాము. ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లో ఉండే వాటర్ నిల్వలు కానీ, టైర్లో కానీ, కుండీల్లో నిల్వ ఉండే నీటిని కానీ శుభ్రం చేసేసి ఎప్పుడప్పుడు డ్రై చేస్తే దోమల నివారణ సాధ్యమవుతుంది. విస్తృతంగా దీనికోసం దోమతెరలను కూడాను ఏజెన్సీ ప్రాంతాల్లోన వీటి కోసం దోమతెరల పంపిణీ జరిగింది. బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇంటింటికి వెళ్లి తాము అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామో ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి వెళుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా ప్రజలను కోరారు. నియోజకవర్గంలో ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని, సూపర్ 6 పథకాలను ప్రజలు నమ్ముతున్నారని ఆయన తెలియజేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవటం ఖాయమని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించే అంత సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు, చెల్లాయపాలెం గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నీచమైన రాజకీయాలను చేసే నేతలను ప్రజాక్షేత్రంలో నుండి తరిమి కొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లగా సాగాలంటే కూటమి గెలవాలని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అనుకున్నా నేనేమైనా తప్పు చేశానా రాజకీయాల్లోకి వచ్చాను, కానీ మీ మధ్యలోకి వచ్చిన తర్వాత, మీ సేవ చేయడానికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇలాంటి అన్యాయమైన నాయకుల్లో చేతుల్లో ఈ ప్రజలు నలిగిపోతున్నారని. కనీసం ఒక్క నియోజకవర్గాన్ని నేను కాపాడగలిగిన అది మీ అందరికీ మంచి చేయగలనని చెప్పి ధైర్యంతో మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ కామాక్షమ్మ ఆశీస్సులు నా వైపు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎవ్వరికి అన్యాయం చేయను, ఎవరి గురించి చెడుగా ఆలోచించను. వాళ్ళు నాకు చెడు చేసినా నేను మంచి చేయాలని చూసేదాన్ని. కాబట్టి మీ అందరూ నన్ను మీ అక్క చెల్లెల్లాగా, ఇప్పుడే ఈ ఊర్లో ఒక చెల్లెల్లాగా అందరూ హక్కును చేర్చుకుంటే నేను తట్టుకోలేకపోయాను. వాళ్ళ అభిమానానికి నేను చేసింది చాలా మంచి పని, నేను ఎంచుకున్నది. ఎప్పుడు కూడా నేను ఒక్క నిమిషం దిగులు పడినా నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నువ్వు ధైర్యంగా ముందుకు అడిగే, ఏం కాదు, ఎవరో ఏదో మాట్లాడుకుంటే నీకేమవుతుంది అని చెప్పి ఎప్పుడు నన్ను. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల అభివృద్ధి బీఎస్పీతోనే సాధ్యమన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్న పాలకులు నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి శూన్యమని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో తనని గెలిపిస్తే అభివృద్ధి చేస్తా అంటున్న రాయదుర్గం నియోజకవర్గం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజ్తో మా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా
చిందనూరు నాగరాజు బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన ప్రచారాలు కూడా ప్రారంభం అన్నది జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు ఉన్నారో వాళ్ళతో కూడా కలిసి ముందుకెళ్తున్నారు. గెలుపు నాదే అంటూ ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్నా చెప్పండి, మీరు అసలు 2007లో రాజకీయాలకు వచ్చారు, అప్పటి నుంచి బాగా ప్రాచుర్యంలో ఉన్నారు, సమస్యల మీద పోరాటం చేస్తున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు రాయదుర్గం. ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి అయితే చాలా బాగుంది. నాకైతే రాయదుర్గం ప్రజలు 100కు 100% సపోర్ట్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో మూకుమ్మడిగా బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంలో బహుజనులు అయితే ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంటే ఒకవైపు చూస్తే వైసీపీ అధికార పార్టీ, మరోవైపు వచ్చేసి బాగా డబ్బున్న పార్టీ టీడీపీ. అందులో బీఎస్పీ జాతీయ పార్టీ అయినా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో అంత స్థాయిలో లేదు. దీన్ని ఎలా ముందుకెళ్తారు? వాస్తవమే మీరు చెప్పిండేది. బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అయితే అంత ముందుగా లేదు. బట్ రాయదుర్గం విషయానికి వచ్చేటట్లుంటే అక్కడ ప్రజలు మార్పును అనేది కోరుతారు. మీరు గతంలో కూడా మీరు అబ్జర్వ్ చేసినప్పటికైతే గెలిచిండే పార్టీ ఇంకోసారి గెలవదాడ అంటే ప్రజలు మార్పును కోరుతారు. ఆ మార్పును కోరే దిశగా ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. ఓకే, అంటే గతంలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయిన కాల్వ శ్రీనివాసులు, తర్వాత వచ్చేసి మెట్టు గోవింద్ రెడ్డి వీళ్ళు ఉన్నారు. అయినా రాయదుర్గం వచ్చేసి అభివృద్ధి కావట్లేదు ఇప్పటి వరకు కూడా, అదే పరిస్థితి ఉంది. మీరు గుర్తించిన అంశాలు ఏంటి? ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే అక్కడ చేయాల్సిన పనులేంటి? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. వాస్తవానికి ఇద్దరు అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఒకరు మంత్రి అయ్యారు. అయినప్పటికీ ఈ రోజుటికి కూడా రాయదుర్గం నియోజకవర్గంలో 4 రోజులైనా 5 రోజులైనా ఇది ఒక చిన్న సమస్య, నీటి సమస్య. దాహాన్ని తీర్చలేని ఈ నాయకులు అభివృద్ధిని ఏం చూపిస్తారు? దాహాన్నే తీర్చలేరు. 4-5 రోజులు అయినప్పటికి కూడా వాటర్ సఫిషియెంట్గా వాటర్ రావట్లేదు. చాలా నేను రాయదుర్గంలో పట్టణంలో మొత్తం తిరిగాను. చాలా వార్డులో రోడ్లు లేవు, కాలువలు లేవు, మురికి వాడల్లో జనాలు జీవనం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో వీళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చిన ప్రజలకి వీళ్ళు ఏం అభివృద్ధి చేసినారని చెప్పేసి రాయదుర్గం ప్రజలు వాస్తవంగా చాలా గమనిస్తున్నారు. అక్కడ చాలామంది మేధావులు ఉన్నారు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. అంత తెలివైన వాళ్ళు ఉండబట్టే ఒక్కసారి గెలిపించిన వ్యక్తిని ఇంకోసారి గెలిపిరాడు. ఒక్కసారి వచ్చిన పార్టీ ఇంకోసారి రాదు. ఈరోజు వీళ్ళు 2000, 3000, 4000 ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. ఏదో పథకాలు పెట్టి ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. బట్ ఈ పథకాల కన్నా ముఖ్యంగా ఆడొక ఇండస్ట్రీస్ అనేది ఏర్పాటు చేస్తే ఆ ఇండస్ట్రీస్ ద్వారా ప్రజలకి ఉపాధి కలుగుతుంది. ఆ ఉపాధి కలిగినప్పుడు 30,000, 40,000, 50,000 వాళ్ళు ఇంటికి నెలకు సంపాదించుకోవడం జరుగుతుంది. ఆ సంపాదనలో అక్కడున్న ఫ్యామిలీస్ అభివృద్ధి చెందుతుంది. వీళ్ళు ఇచ్చే పథకాలు ఎంతండి? 2,000, 3,000తో మనం జీవనం అనేది చేయలేని పరిస్థితి. అక్కడున్న పిల్లలు వేరే రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వలసపోతున్నారు. ఆ వలసను అరగట్టడము, మరి బీటీపీ ప్రాజెక్టుకి కృష్ణా జలాల్ని అనుసంధానం చేయడం నాదొకటి. అక్కడ గార్మెంట్స్ వర్కర్లు చాలామంది ఉన్నారు. గార్మెంట్స్ పెట్టి చాలా లాస్లో జరుగుతున్నాయి చాలా గార్మెంట్స్. వాళ్ళకి విద్యుత్ రాయితీని ఏ విధంగా అయినా 50% విద్యుత్ రాయితీని కల్పించాలని చెప్పేసి ఒక ఉద్దేశం. ప్రతి ఇల్లు లేని కుటుంబానికి 3 సెంట్లలో ఇల్లు కట్టించి ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి ఇలాంటి అనేక రకమైన అంటే ప్రజల్ని యాజమానులుగా చేయడమే నా ధ్యేయం. వీళ్ళు బిచ్చగాళ్ళని చేస్తున్నారు, నేను యజమానులు చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంటే ఇందాక మీరు చెప్పిందంతా మీ మేనిఫెస్టో, అంటే ఏం చేయాలనేది, అంటే పార్టీ రాయదుర్గానికి ఏం చేయాలి, అదే పార్టీ తరఫున మేనిఫెస్టో ఏమైనా విడుదల చేయబోతున్నారా? పార్టీ తరఫున మా పాంప్లెటే ఉంది, మీకు ఇస్తాను. పార్టీ తరఫున కూడా మా మేనిఫెస్టో ఉంది, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది మొత్తం మేనిఫెస్టో అనేది ఉంది. నేను రాయదుర్గంకి సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నా, ఆ విషయమే చెప్పాను మీకు. ఓకే, ఇది మీరు చెప్తున్నారు. ఏదైతే రాయదుర్గం ఒకప్పుడు చారిత్రాత్మకంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నింది, రాజులు పరిపాలన చేసిన రాయదుర్గం అది.
అటువంటి ప్రాంతాన్ని ఈ పాలకులు చాలా నిర్లక్ష్యం చేస్తూ జనాల్ని బిచ్చగాలుగా మార్చారు. ఏదో పెన్షన్లు ఇస్తున్నాం, ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఆ విధంగా అనేది కాదు. అక్కడ ఏదైతే ఫ్యాక్టరీస్ కావాలో, కంపెనీస్ కావాలో, ముఖ్యంగా అక్కడ వస్త్ర పరిశ్రమ, దాని గురించి ఆలోచన చేస్తాం. అదేవిధంగా ప్రజల్ని బిచ్చగాళ్ళుగా కాకుండా యజమానులు చేసే క్రమంలో కూడా ముందుకెళ్తామంటూ ఈయన ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్తో ఆర్కే సూర్య, న్యూస్ 360, రాయదుర్గం నియోజకవర్గం నుంచి అనంతపురం జిల్లా. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న నా ఊరు నా వార్తలోని అంశాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.